హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యువ. వెల్కమ్ టు మై ఛానల్ ఎకో రైడర్ యువ. ఈరోజు మనం బ్లూ స్ట్రీక్స్ టీమ్తోన అడ్వెంచర్ రైడ్కి వెళ్ళబోతున్నామండి. అండ్ వెళ్తూ రైడ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో హాయ్ ఫ్రెండ్స్, మన రైడ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము శాంతి భయ్యాని కలవబోతున్నాము డైరీ ఫామ్ రోడ్ దగ్గర. సో కలిసి మాట్లాడుకుందాం. చూడండి మొత్తం ఫాగ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుంది శాంతి భయ్యని కలిసేసినాము. ఇప్పుడు నెక్స్ట్ భాను అన్న కలుస్తాడంట. సో భాను అన్నని కలిసిన తర్వాత మనం గచ్చిబౌలి వెళ్ళిపోదాం. ఇప్పుడు భానుని కూడా కలిసేసాము. శాంతి అన్న లీడ్ చేస్తున్నాడు, భాను నా బ్యాక్ ఉన్నాడు. సో వీఆర్ గోయింగ్ టువర్డ్స్ గచ్చిబౌలి నౌ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాలనగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చిన్న పని ఉండి కుకట్పల్లికి వెళ్ళాను. ఈ రోడ్ క్రాస్ చేయడానికి లిటరలీ 20 minutes పట్టింది నాకు. మోర్ దెన్ 20 minutes యాక్చువల్లీ. బా ఏమన్నా ట్రాఫిక్, వర్కింగ్ అసలు ఇక్కడ కన్స్ట్రక్షన్ వల్ల. సో ఈ బ్రిడ్జ్ స్టార్ట్ అయితే ట్రాఫిక్ అంతా కలాస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పర్ల్ యమహా షోరూమ్ దగ్గర ఉన్నాం గచ్చిబౌలి. సో మీరు చూడొచ్చు బైక్ లైనప్ ఇక్కడ అంతా ఎంటీస్, ఎఫ్జీ అండ్ R15. సో లెట్స్ గో ఇన్ సైడ్. మీరు చూస్తున్నట్టయితే అందరు రైడర్స్ ఈ పేపర్ ఫామ్స్ నింపుతున్నారు, డిక్లరేషన్ ఫామ్స్. So look at the lineup. So here we start our journey. So this is the first time I'm riding with the Blue Streaks. So మనతో పాటు ఒక వింటేజ్ కూడా ఉంది, RX100 కూడా ఉంది. ఆ సౌండ్ వింటే మీకు తెలిసిపోతుంది RX100 అని. అసలు చూడండి, అర్లీ మార్నింగ్ రైడ్. యాక్చువల్గా 7 o'clock స్టార్ట్ అవ్వాలి, 8 అయిపోయింది. బట్ ఫైనల్లీ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో డెస్టినేషన్ ఇస్ భువనగిరి. అండ్ మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఉంది, డాల్ఫిన్ రెస్టారెంట్ అంట. సో ఇప్పుడు మనం ఫస్ట్ దుర్గం చెరువు నుంచి వెళ్తాము. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను దుర్గం చెరువుకి వెళ్ళాలి, ఎందుకంటే వన్ ఆఫ్ ది వండర్ఫుల్ బ్రిడ్జ్ అది హైదరాబాద్లో. టూరిస్ట్ స్పాట్ అయిపోయింది ఇప్పుడు దుర్గం చెరువు. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా దుర్గం చెరువుకి వెళ్ళాలి అని. ఇప్పుడు మనం ఐకియా దగ్గర ఉన్నాము. అలా చూడండి లైనప్ క్రేజీ. ఒక ట్రైన్ నడుస్తుంది ముందు. అండ్ మీరు చూడొచ్చు ఇంకా ఫాగ్ అయితే ఇంకా బయటికి రాలేదు, మొత్తం ఫాగ్ ఉంది. నౌ వి ఆర్ నియర్ దుర్గం చెరువు. సో ఫైనల్లీ వి ఆర్ నియర్ దుర్గం చెరువు. వావ్, సూపర్ అసలు. ఫైనల్లీ మనం దుర్గం చెరువు ఎక్కేసాము ఈరోజు. దాని ఇనాగ్రేషన్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి అని, బట్ టైం కుదరట్లేదు. ఈరోజు ఈ రైడ్ పుణ్యమా అని చెప్పి మనము అది కూడా అచీవ్ చేసేసాం. చూడండి లైనప్ చూడండి మీరు. సో రైడింగ్కి మెయిన్ ఇంపార్టెంట్ లైనప్ అండ్ డిసిప్లిన్. నాకు మాత్రం పిచ్చగా నచ్చేసింది లైనప్. ఇంతకుముందు వరకు ఒక ఫీలింగ్ ఉండేది, అంటే ఎఫ్జీ మీద యమహా మీద రైడ్స్ చాలా తక్కువ మంది చేస్తారు. కానీ ఈ రైడ్కి వచ్చిన తర్వాత అర్థమైంది యమహా కూడా ఏం తక్కువ తినలేదు. అసలు చూడొచ్చు మీరు క్రౌడ్ ఎంతమంది ఉన్నారో.
సూపర్ అసలు. నాకు ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ లైనప్ చూస్తే చూడండి, స్ట్రైట్ లైన్ అంతే, ఇంకా వేరే మాటే లేదు. ఓన్లీ స్ట్రైట్ విత్ ప్రాపర్ బ్రేకింగ్ డిస్టెన్స్ అంతే. చూడొచ్చు మీరు సిగ్నల్స్ కూడా ఎంత బాగా ఇస్తున్నారు అందరూ. యాక్చువల్గా దీంట్లో చాలా అంటే ఫ్రెషర్స్ కూడా చాలామంది ఉన్నారు. అంటే రైడ్ ఫస్ట్ టైం చేస్తున్నవారు విత్ ఎనీ గ్రూప్ ఆర్ ఎనీ టీమ్ అయినా అని చాలా డిసిప్లైన్డ్గా, చాలా అంటే మంచిగా లైన్ ఫాలో అప్ అవుతున్నారు, మంచి సిగ్నల్స్ ఇస్తున్నారు. సో వెరీ నైస్. అండ్ మార్షల్స్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ హియర్. అంటే 10 మెంబర్స్ అని చెప్పి ఒక్కొక్క మార్షల్స్ పెట్టారు. సో ఇక్కడ మేబీ ఫ్యూయల్ బ్రేక్, ఎవరికన్నా ఫ్యూయల్ కావాలంటే దే కెన్ గో హియర్. మనమైతే నేను నైటే ఫుల్ చేపించేసినాం. సో ఇప్పుడే ఫ్యూయల్ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. కానీ ఇప్పటి వరకు నాకు ఒక ఇంప్రెషన్ ఉండే సిటీలో లైనప్ మెయింటైన్ చేయలేమని, కానీ అది ఈ రైడ్తో పోయింది. ఎందుకంటే మేము లిటరలీ అసలు చూడండి ఆ లైనప్ సిగ్నల్స్ దగ్గర కానీ ఎక్కడైనా సరే ప్రాపర్ లైనప్ మెయింటైన్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనము టువర్డ్స్ గట్కేసర్ ఉన్నాము. సో గట్కేసర్ వెళ్ళి గట్కేసర్ నుంచి భువనగిరి రూట్. ఇప్పటి వరకు హైలైట్ అయితే లైనప్ అండ్ మార్షల్స్. చూడవచ్చు మార్షల్స్ ఎంత కష్టపడుతున్నారో. ప్రతి జంక్షన్ దగ్గర ముందుగా వెళ్ళిపోయి అక్కడ ట్రాఫిక్ని స్టాప్ చేసి మాకు క్లియర్ వే ఇస్తున్నారు. లిటరలీ సీఎం కార్వే వెళ్తుంది కదా, మొత్తం ట్రాఫిక్ ఆపేసి వాళ్ళు మాత్రం ప్లెయిన్గా అట్లా అనిపిస్తుంది నాకైతే. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన రైడ్ స్టార్ట్ చేసేసాం భువనగిరి. మీరు చూడొచ్చు భువనగిరి డాల్ఫిన్లో ఫుడ్ మాత్రం బాగుంది, కానీ కాస్ట్లీ ఉండే. ప్లేట్ ఇడ్లీ వచ్చేసి 40 రూపీస్ అండ్ ప్లేట్ పూరి 50 రూపీస్. సో ఒక ప్లేట్లో 2 ఇడ్లీలు అండ్ 2 పూరీలు. సో చాలా కాస్ట్లీ చెప్పాలి. మీరు చూడొచ్చు భువనగిరి
యాక్చువల్గా మొన్న రైనీ సీజన్లో భువనగిరి మొత్తం ఇట్లా వాటర్ ఫాల్ లాగా పడుతుండేనంట, సూపర్ ఉండే. అండ్ ఏషియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సింగిల్ స్టోన్ అనమాట ఇది. నేను యాక్చువల్గా భువనగిరి దగ్గరికి చాలాసార్లు వచ్చినా కానీ లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్తున్నా ఇప్పుడైతే కోట లోపలికి. సో ఇక్కడ బైక్ పార్క్ చేసుకుని నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఘోరంగా ఉంది కదా. సో యాక్చువల్గా నార్మల్గా పార్కింగ్ బయటనే చేస్తున్నారు అందరూ, కానీ మేము స్పెషల్గా లోపల పార్కింగ్ చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము భువనగిరి కోట మీద ఉన్నాము. ఇది ఫోర్ట్ అండి, భువనగిరి ఫోర్ట్. మా ట్రెక్కింగ్లో చాలా అలసిపోయినా. సో ఇది కిందికి వెళ్ళే రూట్ అండి. ఇప్పుడు మళ్ళీ మనం మీద ఎక్కేసి పూరా మీదకి ఎక్కుదాం. మెట్లు మాత్రం చాలా స్ట్రిప్ ఉన్నాయి. ఒక్కొక్క పిల్లర్లో ఒక్కొక్క సీక్రెట్ రూమ్ ఉంది. ఇది మీదికి వెళ్ళేది. సో ఇప్పుడు ఇది మీదికి ఎక్కేది. ఒక్కొక్క పిల్లర్లో ఒక్కొక్క సీక్రెట్ డోర్ ఉన్నది. ఇదైతే టోటల్ సర్కిల్. సో ఇప్పుడు మనం మీదికి ఎక్కేసినాం. దిస్ ఇస్ ద టాప్ వ్యూ. మన గ్యాంగ్ అంతా అక్కడ ఉంది. ఇప్పుడు ఇదంతా ఎక్కుకుంటూ వచ్చినాం మనం. నాకు తెలిసి అక్కడ ఎంట్రన్స్ highway. Now let's have a 360-degree view.
if Jack and Jill, this poem, Donald Duck recites, how you will recite? That's right. What a crazy talent, bro. Nice, very good, very good, very good. Let's say bye bye to Bongiri and we'll leave. Subscribe to Echo Rider. Thank you, thank you. సో ఫ్రెండ్స్, భువనగిరి కోట మనం కంప్లీట్ చేసేసాము. అండ్ లిటరలీ ఎక్కేటప్పుడు అయితే 2 కాళ్ళు సరిపోలేదు, మొత్తం 4 కాళ్ళతో ఎక్కాలనిపించింది. అంటే చేతులు కూడా వాడాలనిపించింది, అంత స్ట్రీప్ ఉండే. అండ్ దిగేటప్పుడు అయితే చాలా స్మూత్గా అయిపోయింది. లిటరలీ చాలా స్మూత్గా అయిపోయింది. లిటరలీ ఒక్క బ్రేక్ కూడా తీసుకోలే దిగేటప్పుడు. వెళ్ళేటప్పుడు మాత్రం టూ మచ్ బ్రేక్స్, లిటరలీ మోర్ దెన్ 10 స్టాప్స్ అని ఆగుంటాము. అండ్ దిగిన తర్వాత కాళ్ళు షేక్, అసలు ఘోరం షేక్ అయింది. కొంచెం బ్రేక్ అయిన తర్వాత అందరికి బాయ్ బాయ్ చెప్పేసి అక్కడి నుంచే స్ప్లిట్ అయిపోయాము. కానీ టూ మచ్ అంటే ఎంత ఎంజాయ్ చేసినామంటే అంత ఎంజాయ్ చేసినాము. వీ స్పెంట్ లాట్ ఆఫ్ టైమ్ దేర్. అండ్ నాకు నచ్చింది ఏంటంటే భువనగిరి ఫోర్ట్లో ఎక్కడ కూడా డస్ట్బిన్స్ కనిపించలేదు నాకు. మేము తీసుకెళ్ళిన బాటిల్ కానీ ఏది కూడా మేము డస్ట్బిన్ లేకుండే అక్కడ. సో అందుకు నాకు అదొకటి నచ్చలేదు, భువనగిరి ఫోర్ట్లో డస్ట్బిన్స్ లేవు. కొంచెం మెయింటైన్ చేస్తే బాగుండు, చాలా మంచి టూరిస్ట్ స్పాట్ అది. కానీ అక్కడి నుంచి వ్యూ మాత్రం అదుర్స్, సూపర్ ఉంది వ్యూ మాత్రం. అండ్ లిటరలీ అక్కడి నుంచి చూస్తామంటే ఫాగ్ మొత్తం ఇట్లా ఫాగే ఉంది, అసలు తగ్గలేదు. ఏ టైం చూసినా కూడా మేము లిటరలీ 2 hours అనేది స్పెండ్ చేసి ఉంటాం మీద. 2 hours ఫాగ్ అయితే తగ్గలేదు. మిట్ట మధ్యాహ్నం కూడా ఫాగ్ ఉంది అక్కడ మీదకని చూస్తూ ఉంటే. సో ఫ్రెండ్స్, లాల్ బజార్ దాటేస్తాము ఇప్పుడు. సో కొన్ని కిలోమీటర్స్, ఓన్లీ 2 kilometers ఉంది మన ఇంటికి ఇప్పుడు. అండ్ ముందు మన శాంతి బాయ్ వెళ్తున్నాడు. సో శాంతి బాయ్ కూడా బాయ్ చెప్పేద్దాము. సో ఫైనల్లీ ఆల్మోస్ట్ రైడ్ మాత్రం సూపర్ ఎంజాయ్ చేసిన. గ్రూప్ అయితే సీరియస్లీ చాలా మంచిగా ఉండే, చాలా మంచి యాక్టివ్ గ్రూప్. అందరు చాలా జోవియల్గా ఉండే. సీరియస్లీ దగ్గర అవి ఆల్మోస్ట్ స్పెంట్ మోర్ దెన్ 2 hours. అసలు అర్థం కాలే అంతా 2 hours ఎట్లా స్పెండ్ చేసినాము అని. నిజంగా మస్తు ఎంజాయ్ చేసినాము. అండ్ మొత్తం వాట్ ఎవర్ టాక్ వీ వర్ టాకింగ్ మొత్తం బైక్స్ గురించే. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఇంటికి రీచ్ అయిపోయామండి. అప్రాక్సిమేట్లీ 4:45 కల్లా రీచ్ అయిపోయాము. అండ్ బ్రేక్ఫాస్ట్ రైడ్ వచ్చి చాలా లాంగ్ అయిపోయింది, ఎందుకంటే వీ హ్యాడ్ సో మచ్ ఫన్ దేర్, అందుకు లేట్ అయిపోయింది. అండ్ ఈ వీడియో నేను ఫస్ట్ ఎడిట్ చేసి పెడుతున్నాను, ఎందుకంటే సౌత్ ఇండియన్ కోస్టల్ రైడ్ చాలా లెంతీ కాబట్టి. సో ఈ వీడియో చాలా లేట్ అయిపోతుంది అవన్నీ ఎడిట్ చేసి పెట్టడానికి. సో అందుకే ఈ వీడియో ఫస్ట్ ఎడిట్ చేసి పెట్టేస్తున్నాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.